అయింది. బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే మనం పెట్టుకుందామండి. ఇదైతే కాయ అయితే 15 కేజీలు వచ్చిందండి కాయ. ఇది చాలా పెద్ద కాయ అన్నమాట. మన మేడ మీద కాసినాయండి. ఇదైతే నేను ఇందులోని సగం ముక్క అయితే తీసుకున్నానండి. ఈ కాయకంతా మాత్రం 2 కేజీలన్నర పప్పు పడుతుందండి. కాయ పెద్దది కదా మరి, అందుకని 2 కేజీలన్నర పప్పు అయితే పడుతుంది. నేనైతే ఈ కాయని కోసుకుని చక్కగానే ఉప్పు వేసుకున్నానండి. ఒక అరసాలు ఉప్పు వేసేసుకుని ముక్కలు శుభ్రంగా పిసికేసుకుని శుభ్రంగానే ఉప్పు అంతా పెట్టించేసి నేనైతే మూట అయితే కట్టుకున్నాను. నేను ఎలా కట్టుకున్నానో చూపిస్తానండి. నేనైతే ఇదే సైజు కాయ తీసుకున్నాను అనమాట. ఇదే సైజు కాయ తీసుకుని కోసేసుకుని కరసాలు ఉప్పు అయితే వేసుకుని మూట కట్టుకున్నాను, చూపిస్తాను రండి. ఉప్పు అయితే నానబెట్టుకున్నానండి రాత్రికినండి. ఇవి పొట్టిది కూడా ఇలా కడుక్కుంటున్నాను నేను. రాత్రి నేను గుమ్మడికాయ ముక్కలు శుభ్ర కాయతో కోసుకున్నానండి. కోసుకుని ఇదిగోనండి ఎత్తులు ఇలా పెట్టుకున్నాను నేను. ఇక ముడేసుకుని సింక్ అండి, సింక్ దగ్గర ఇందులోంచి వాటర్ అంతా ఈ సింక్లోకి వచ్చేది అన్నమాట. ఈ వాటర్ అంతా ఇక ముక్కలు ఇలాగ ఉన్నాయండి. ఇక చక్కగా వాటర్ అంతా పోయి ముక్కలైతే మనకి ఇలా తయారైనవి. ఉప్పు వేసుకుని మనం పిసుకున్నాం కదా, ఇలా పిసుకుని మూట అయితే కట్టుకున్నాం కదా. వాటర్ అంతా చక్కగా పోద్దన్నమాట. ఇందులోంచి వాటర్ ఉప్పు తగిలితే మరి వాటర్ వచ్చేస్తుంది కదండి. ఈ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని వడియాలు అయితే పెట్టుకుందామండి. వడియాలు అయితే ఎలా పెట్టుకోవాలో చెప్తానండి, మీకు చూపుతాను. మీకు ఇప్పుడైతే పప్పు వేసుకున్నాను కదా, చూచాను కదా మీకు. పప్పు అయితే కడిగేసుకొని రుబ్బేసుకుందాం. ఇదిగోనండి నేను పొట్టు పప్పు వేసుకున్నానండి. గుళ్ళు గట్ట వేసుకోలేదు. పొట్టు పప్పు ఉన్న టేస్ట్ మాత్రం గుళ్ళకి రాదండి. దాన్ని ఇలా కడుక్కోవాలి మనం. ఇలా చూడండి, ఇలాగ అంటుంటే, ఇదిగో ఇలాగ అంటుంటే చూసారు పొట్టు ఎలాగ వచ్చేసిందో. మనం ఇందులో వేసుకోవాలి. ఈ పొట్టు కడిగేసుకుని శుభ్రంగా ఈ పొట్టు కూడా మినప్పిండి వేసుకుని వడియాలు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. హెల్త్కి కూడా మంచిది. ఇదిగో ఇదే మాదిరిగా మనం అయితే ఇలా దేవుకోవాలి. ఇలా దేవుకుంటే అలాగ వచ్చేది. ఇలా దేవుకుంటే అదిగోండి ఎలాగ వచ్చేస్తుంది చూసారా. పప్పు అంటే రావట్లేదు, తొక్కే వస్తుంది పైకి. ఇదిగో ఇలా కడుక్కోవాలి. పప్పు అంతా కడిగేసుకుందాం. ఇప్పుడు పప్పు అయితే కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే మనం గ్రైండర్లో వేసి ఆడేసుకుందాం. పిండి అయితే మనం రుబ్బేసుకుంటున్నాం కదండి. పిండి అయిపోతే దగ్గరికి వచ్చేసింది. నేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను. కారం అంటే మనం ఎంత తింటే అంత వేసుకోవాలండి. మా ఇంట్లో కారం తక్కువ తింటారండి. నేనైతే 50-100కే తక్కువేనండి మిరకాయలు, పచ్చిమిరకాయలు. పొళ్ళు మిరకాయలు వేసుకుంటున్నాను నేను. అయిగోనండి. ఉప్పు అయితే మనమేమో ముక్కల్లో వేసుకున్నాం కదండి. ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు అయితే మనం తక్కువ వేసుకుందాం. మనం చూసుకుని తర్వాత మళ్ళీ వేసుకుందాం. ముక్కలో వేసుకొని మూట కట్టుకున్నాం కదా, అందుకని ఉప్పు తక్కువ వేసుకున్నాం అన్నమాట. మనం ఈ పిండి క్వాంటిటీ అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు మాత్రం తక్కువైతే అప్పుడు వేసుకుందాం. ఇదిగోనండి గుమ్మడికాయ ముక్కలు మనం మూట కట్టుకున్న శుభ్రంగా పిండి వేసుకొని మళ్ళీ పిండుకోవాలి. పిండుకొని అయితే నేను ఇందులో తీసేసుకున్నాను. నేను పప్పు అయితే రుబ్బేసుకున్నానండి. ఇదిగోనండి పప్పు ఇది పక్కన పెట్టుకున్నాను నేను. ఇక పచ్చిమిరకాయలండి, పచ్చిమిరకాయలు శుభ్రంగా మిక్సీ ఆడేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు మనం ఎన్ని మిశ్రమానంతా మనం కలుపుకోవాలి. జీలకర్ర ఇప్పుడు మనం కలుపుకుందామండి. పచ్చిమిరకాయలు, జీలకర్ర,
పిండి వేసి కలుపుతాం. ముందు మిశ్రమం అంతా కలుపుకున్న తర్వాత పిండి మళ్ళీ వేసుకుందామండి. అడుక్కంటే వెళ్ళాలి కదా. కొద్దిగా కొంతమంది దంచి కూడా పెట్టుకుంటారండి. ఇవి దంచి పెట్టుకుంటారు కానీ మాకైతే ఇలాగే తింటారండి. గుమ్మడికాయని పెట్టి అయితే మనం పప్పు వేసుకోవాలి. కాయని పెట్టి ముక్కలను పెట్టి వేసుకోవాలి. ఒకవేళ పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మనం అందులో సరిపడగా కలుపుకొని పైగా ఉన్న పప్పు ఏ ఇడ్లీకి ఉపయోగించుకోవచ్చులేండి. ఇదిగో మనం ఎన్ని కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే చూసుకుందాం. పిండి క్వాంటిటీ అయితే ఇలాగ రుబ్బుకోవాలండి. ఇదిగో ఇలా నిలబడాలి అలా చేతి మీద పిండి. ఇదిగో జారిగా ఇలాగ పాక్కుపోకూడదు. ఇదిగోండి ఇలా రుబ్బుకున్నాను నేను. సరే నిలబడ్డది ఇలా పిండి చేతి మీద ఇలా నిలబడాలి. కిందకి ఇలా పాక్కుపోకూడదు. పాక్కుపోతే మనం ఒడిగా నిలబడదు. ఈ గుమ్మడికాయ వడియాలు హెల్త్కి చాలా మంచిదండి. మీరు పెట్టుకోవడం మానకండి. ఇది చాలా మంచిది మాట ఆరోగ్యం. గిన్నె అయితే నిండిపోయిందండి. కలుపుకోవడానికి వీలుగా లేదని గిన్నె అయితే మార్చుకున్నాను నేను. ఇందులో కలుపుకుంటున్నానండి ఇప్పుడు. ఇదిగోనండి. వడియాలు ఇలాగా ఇలా పాకుపోకూడదు. చూడండి నిలబడ్డారు వడియాలు. అలా నిలబడాలి. పాకుపోతే వడియాలు బాగోవు. ఉండ ఇలాగ అవ్వాలన్నమాట. ఇలా ఉండలాగా ఇలా పడాలి. మైకా కవర్ వేసుకున్నానండి. మైకా కవర్ మీద అయితే వడియాలు బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా తీగానే వచ్చేస్తాయి. ఇదిగో ఇదే మాదిరిగా పెట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలితే సైజు పెట్టుకోవచ్చండి. ఇదే మాదిరిగా పెట్టుకోవాలి. చూసారా వీడియో పెడుతుంటే ఎక్కడ పక్కుపోతారో చూసారా. ఇలా ఇది పిండి కూడా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి. పలసగా రుబ్బుకోకూడదు. అలా పక్కుపోతుంది. ఇలా తీసుకొని పిండి ఇలా ముద్ద చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకు పొడి పాకకూడదు. ఇదే మాదిరిగా అది ఎట్లా పాకుతుంది అసలు పాకుతుంది. ఇలా చూడండి లైన్గా ఉడియాలు మనకు కావాల్సిన చేతిలో పెట్టుకోవచ్చు. ఎంత చేతి కావాలితే అంత చేతి పెట్టుకోవచ్చు. ఉడియాలు పెట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎండుతూ ఉన్నాయి. వడియాలు అయితే ఎండిపోయినాయండి. చక్కగా ఎండిపోయినాయి. ఎండ అయితే మాత్రం పేల్చేస్తుంది. చాలా సూపర్గా చెప్తుందండి ఎండ. ఇగో నేను 5 వడియాలు తీసేసుకుంటున్నాను. ఇగోనండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. చక్కగా వచ్చేస్తున్నాయండి. ఇగోండి ఇగో చక్కగా వచ్చేస్తున్నాయి. ఇగో
ఇదే మాదిరిగా పెట్టుకోండి. తిరగేసి రేపు పొద్దున్న మనం కొద్దిగా ఎండబెట్టుకున్నామంటే ఇంకా దీన్ని డబ్బాలో వేసేసుకోవచ్చు. ఇదిగోండి, చూసారా ఎంత సులువుగా వచ్చేస్తున్నాయో. ఇలాగా ఈ పేపర్ మీద పెట్టుకుంటే ఒడియాలు సులువుగా వచ్చేస్తాయండి. క్లాత్ మీద కంటే పేపర్ మీద పెట్టుకుంటాం. అదిగోండి, చూసారా? అదే మాదిరిగా అన్నీ తీసేసుకుందామండి. ఒడియాలన్నీ ఇదే మాదిరిగా తీసుకోవాలి. వడియాలన్నీ ఇదే మాదిరిగా తీసేసుకున్నానండి. ఈ గింజలు పేర్చుకున్నాను నేను. రేపు కూడా మనం ఎండబెట్టుకుని మనం అయితే వేపేసుకుందాం. కొద్దిగా పచ్చి ఉన్నాయండి. రేపు పొద్దున కొద్దిగా ఎండపాలు చూసుకొని మనం అయితే వేపేసుకుందాం. వడియాలు అయితే శుభ్రంగా ఎండిపోయాయండి. మన 4 రోజుల్లో అయితే శుభ్రంగా ఎండిపోయాయండి. ఎండలు చాలా బాగా కాసేస్తున్నాయి. మరి పేల్చేస్తున్నది ఎండలు. ఈ ఎండలకైతే శుభ్రంగా ఒరిగైపోయినాయి. శుభ్రంగా వడియాలు చూసారా ఎంత బాగా. ఇదిగో చక్కగా శుభ్రంగా ఎండిపోయినాయి. వీటినైతే మనం వేపేసుకుందాం. ఇప్పుడు నూనె అయితే కాకపోయిందండి. మనం ఇందులో వడియాలు అయితే తీసుకుని మనం అయితే వేపుకుందామండి. ఇగోనండి వడియాలు చక్కగా ఎగిపోతున్నాయి. చూడండి ఎంత బాగా గల్లెండిపోయినాయి. కొద్దిగా ఇప్పుడు చిన్న మంట అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిరిగేసుకుందామండి. ఇలాగ చూసారు ఈ పక్కన ఎలాగ ఎగినాయో. ఇదిగోనండి, ఇదే విధంగా మనం అయితే తిరిగేసుకోవాలి. ఒకవైపున వేపుకున్నాం కదా, మళ్ళీ ఈ వైపున తిరిగేసుకోవాలి. ఈ గుల్లగా ఉంటాయండి, మినప్పిండి తక్కువ, ఈ గుమ్మడికాయ ఎక్కువండి ఇందులోని. అదే మీరు కూర వండుకుంటే మనం ఏం చేయాలంటే ఇందులోని మినప్పిండి ఎక్కువ వేసుకోవాలి. ఆ గుమ్మడికాయ రసనేమో తక్కువ వేసుకోవాలి. అవి కూరలో పనిచేస్తాయి. ఇప్పుడైతే నేనైతే వేపుకోవడానికి అయితే పెట్టుకున్నానండి. ఈ గుల్లగా ఉన్నాయి, చక్కగా సూపర్ ఎగుతున్నాయి. చూడండి, సబ్స్క్రైబర్స్ అంటున్నారు తిని చూపించమంటున్నారండి. నేను వీడియో అయితే ఒకదాన్ని చేసుకుంటాం మూలనే తినటం అయితే తిని చూపించడం అయితే అవ్వట్లేదు. ఒకదాన్నే చేయవలసి వస్తుంది వీడియో. మనుషులు ఎవరు సపోర్ట్ ఎవరు ఉండట్లేదు ఇంటికాడ. మీ గురించి అన్నప్పుడు ఇది అయితే తింటానండి. ఇవి వడియాలు అయితే ఎగిపోయినాయండి. మనం అయితే ప్లేట్లో తీసేసుకుందాం. వడియాలు అయితే వేపేసుకున్నామండి. ఇదిగోరండి చక్కగానే. ఇవి అయితే మా సూపర్ ఉన్నాయండి. చాలా గుల్లగా వచ్చినాయి. గుల్లగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర పలుకులు అక్కడక్కడ తగులుతుంటే సూపర్గా ఉన్నాయండి. అన్నీ సరిపోయినాయి. ఇది మాకు పప్పుచారు వేసుకుని పప్పుచారులో నంచుకోవచ్చు. ఈ ఒడివి ఇలా చిదువుకుని రైస్లో కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే మరి ఉంటుందండి. సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా కరకలాడుతున్నాయి, సూపర్గా ఉన్నాయండి. ఇదే విధంగా మీరు కూడా ఇదే విధంగా పెట్టుకోండి వడియాలు. సబ్స్క్రైబర్స్ తిని చూపించుకున్నారు కదండి, మీ గురించి అయితే తింటున్నారండి వడియాలు. సూపర్గా ఉన్నాయండి. సూపర్ అండి.